హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీకే విత్ అరుణ. సో మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏపీ కౌశలం స్కీమ్. తెలిసిన విషయమే కదండి మీ అందరికీ. సో అందులో కమ్యూనికేషన్ స్కిల్స్ పార్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్ పార్ట్ ఉంది కదా. సో కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏ క్వశ్చన్స్ అడిగారు అని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళు మన ఛానల్ జీకే విత్ అరుణ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో మెయిన్ ఇంపార్టెంట్గా కొన్ని క్వశ్చన్స్ అయితే ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్న క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో మనకి యాజ్ యూజువల్ మీరు చాలా చోట్ల వినే ఉంటారు, టెల్ మీ అబౌట్. ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా మనకి క్వశ్చన్స్ ఇవే ఉంటాయి అని చెప్పేసి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు, లేదా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అని అడుగుతూ ఉంటారు. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. తర్వాత ఇప్పుడు మనకి ఏపీ కౌశలం జాబ్స్ మెయిన్గా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కేటగిరీ కిందకి వచ్చాయి కాబట్టి మీరు ఆల్రెడీ అసెస్మెంట్లో చేసే ఉంటారు. ఎక్కడ ఇండియాలో వర్క్ చేయాలనుకుంటున్నారా, ఏపీలో వర్క్ చేయాలి అనుకుంటున్నారా. ఓకే, మీరు కనుక ఒక ఆప్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఒకవేళ చూస్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా, అందరికీ అని కాదు, కొంతమందికి వై యూ చూస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని, ఎందుకు మీరు చూస్ చేసుకుంటూ ఉన్నారు అని కూడా క్వశ్చన్స్ అయితే అడగడం అయితే అయ్యింది. అలాగే తర్వాత మీరు కొంతమందికి డిఫరెంట్ క్వశ్చన్స్ ఏమొచ్చాయంటే, మీ ఫ్రెండ్తో మీరు ఏం మాట్లాడారు, రీసెంట్గా ఎప్పుడు మీట్ అయ్యారు, ఎప్పుడు ఏం మాట్లాడుకున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం అయితే అయ్యిందండి. అలాగే మీరు రీసెంట్గా ఏ ప్లేస్కి విజిట్ అయ్యారు, సో దాని గురించి చెప్పడము, అండ్ ఎందుకు ఆ ప్లేస్ని మీరు చూస్ చేసుకొని అక్కడికే విజిట్ చేశారు అనే దాని గురించి ఒక 30 సెకండ్స్ మాట్లాడితే సరిపోతుందండి. సో ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో చెప్తూ ఉన్నాను. అండ్ తర్వాత రీసెంట్ అబౌట్ మీరు ఏదైనా డిగ్రీలో కానివ్వండి, లేదా ఇంటర్మీడియట్ డిగ్రీలో మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. ఇప్పుడు బీటెక్ వాళ్ళు అనుకోండి, కొన్ని బీటెక్లో ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. సో డిగ్రీలో కూడా ఏమైనా ప్రాజెక్ట్స్ మీరు చేసినట్వి ఉంటే కనుక వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. మీరు ఆ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఏం చేశారు ఆ ప్రాజెక్ట్ వర్క్లో అనే క్వశ్చన్స్ అడిగారు కూడా. అండ్ మీరు ఫెస్టివల్స్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అండ్ రీసెంట్గా మామూలుగా అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, మీరు ఎలా చేసుకుంటారు అనే క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ గోల్స్ ఏంటివి మీకు అని చెప్పేసి, అలాగే మీకు లాంగ్ టర్మ్ గోల్స్, ఈ క్వశ్చన్ అడగడం అయితే అయింది. అండ్ డైలీ రొటీన్, మీరు వర్క్ చేస్తూ స్టడీస్ చేస్తున్నారా, ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కౌశలం స్కీమ్కి అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ అయ్యి ఎగ్జామ్ రాస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు. సో మీరు ఒకవేళ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అయితే కనుక, ఓకే నేను ఇన్ని గంటలకి లేస్తాను అండ్ నా ఫ్రెష్ అప్ అయిపోతుంది, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, స్టడీస్ చేస్తాను, ఇలాంటివన్నీ అయితే మీరు చెప్పడం అనేది ఇంగ్లీష్లో అయితే చెప్పాలి 30 సెకండ్స్. తర్వాత మీకు హాబీస్ ఏమైనా ఉన్నాయా అని క్వశ్చన్స్ కూడా అడిగారండి. అండ్ తర్వాత మనకి స్పెషల్ క్వాలిటీ ఏంటి, మీలో ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా, ఇంకా కొందరికైతే కనుక ఇంకా పాజిటివ్స్ ఏంటివి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అయితే అడగటం అయితే అయ్యిందండి. సో ఇంకా మెయిన్గా ఇంకా క్వశ్చన్స్ అడగడం అయితే అవుతుంది. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ గ్యాదర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.